హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి పాస్ట్ సండే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ నేను ఆల్రెడీ తీసాను కానీ పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఇంకా అందుకే అలా డిలేడ్తో వస్తుంది. ఇంకా అందుకే ఫైనల్లీ ఈ రోజు పోస్ట్ చేద్దాం అన్నట్టుగా ఎడిట్ చేశాను అనమాట. ఇక్కడైతే మార్నింగ్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో ఇంకా వెళ్ళిన తర్వాత అప్పుడు నేను చేతనికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను అనమాట. ఇంకా వాడు తినేసిన తర్వాత ఈలోగా నేను పేపర్ చదువుతూ ఉన్నాను. మీన్వేల్ పేపర్ చదువుతుంటే వాడు కూడా తీసుకుని చదువుతున్నాడు అనమాట. అందులో పిక్చర్స్ ఉంటే అవి చెప్తాడని ఇంతకు ముందు కూడా ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఇక్కడైతే సగంలో ఈలోగా మా హస్బెండ్ వచ్చారు. ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసరికి ఫుల్ ఎక్సైట్మెంట్తో చూస్తున్నాడు అనమాట. ఈ మధ్య మా హస్బెండ్కి సండే క్లాసెస్ ఉంటున్నాయి కదా, ఎప్పుడైనా మధ్యలో ఒక్కొక్కసారి హాలిడే వస్తుంది సండే. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట తెచ్చుకుంటున్నాం అనమాట. క్లాస్ ఉన్నప్పుడు ఇంకెలాగో తప్పట్లేదు కదా ఇంట్లో ప్రిపేర్ చేయడం అన్నట్టుగా ఇంకే బయట తెచ్చుకున్నాం ఈరోజు. పేపర్కి దెబ్బ తగిలిందంట. అయ్యో సర్లే పోలే, తగ్గిపోద్దులే పేపర్కి. గుడ్ జాబ్ గుడ్ జాబ్ నాన్న. ఒకసారి అందులో ఏమేమి ఉన్నాయి చూడు, మనకు ఉన్నాయా అన్నీ కొనుక్కుందాం ఏమైనా. చూడు ఒకసారి ఏమేమి ఉన్నాయి మనకి. టీవీ ఉన్నాయి, ఇంకా 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 ఇదేంటి? ఇది ఉందా మన ఇంట్లో? ఉందా? ఏంటది? ఫ్రిడ్జ్. ఇది ఏంటిది? వాషింగ్ మిషన్ ఉందా? వాషింగ్ పీస్. వాషింగ్ మెషిన్. వాషింగ్ పీస్. ఇంకా ఉందా? ఇంకేముంది? ఫోన్ ఉందా? నాన్న ఫోన్ ఉంది. ఇంకా అమ్మ ఫోన్ ఉంది. ఇంకా ఇంకా ఇదేం చూడు, ఇదేంటిది? ఇది చూడు. ఏంటిది? ల్యాప్టాప్ ఉంది. ఇంకేముంది? కొనాలంటే ఆఫర్ ఉంది. సో ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా అవన్నీ చూపించి చెప్తున్నాడు అనమాట. వీడియో తీస్తే మాత్రం కాన్షియస్ అయిపోతాడని చెప్పాను కదా, ఈ రోజు అలాగే అయింది. ఇంకా అలా ఏదోలా మాటల్లో పెట్టి కొన్ని అయితే మాట్లాడించాం. బట్ నార్మల్గా అయితే అందులో ఉన్న అప్లయన్సెస్ అవి వేస్తూ ఉంటారు కదా, ఆఫర్స్ అవి ఉన్నాయి మెయిన్ పేజ్లో మోస్ట్లీ. ఇక అవి చూసి అమ్మ టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, కెటిల్ ఉంది, ఇవన్నీ చెప్తాడు. అంటే డైలీ ఇంట్లో చూసే థింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ నార్మల్గా మేము మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు కదా. సో వాడికి అవి తెలుసు అనమాట. పిక్చర్స్ చూసి కూడా అలా అబ్జర్వ్ చేసి చెప్తుంటాడు. ఇక్కడనే కాదు, ఎక్కడన్నా బయట కనిపించినా కూడా పలానా వస్తువు పలానాదని చెప్తాడు అనమాట. లైక్ రీసెంట్లీ మేము యూనియన్ బ్యాంక్ వెళ్ళాను చేతన్ నేను కలిసి. అయితే యూనియన్ బ్యాంక్ అని చెప్పాను. నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే చేతన్కి నార్మల్గా చెప్తూ ఉంటాను, సో దట్ వాడికి వొకాబులరీ బాగా డెవలప్ అవుతుంది. అండ్ వెళ్ళిన ప్రతి ప్లేస్ కూడా క్యూరియస్గా అబ్జర్వ్ చేస్తాడు కదా పలానా థింగ్ అంటే. సో అందుకే చెప్తుంటే మేము జనరల్గా అలా బైక్ మీద బయటకు వెళ్తుంటే మా హస్బెండ్కి అది వేరే బ్రాంచ్ అనమాట యూనియన్ బ్యాంక్ చూపించి, నాన్న యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి చూపించాడు. సో ఎక్కడుందన్న అంటే ఆ బోర్డు వైపు చూపించాడు అనమాట. సో అలా గుర్తు పెట్టేసుకుంటాడు వాడు. చక్కగా చెప్పిందంతా కూడా చాలా వరకు గుర్తుంచుకుంటాడు. ఇంకా నాకు కూడా ఇంకా ఎక్కువ బూస్టప్ అనిపిస్తుంది అనమాట, సో దట్ ఇంకా వాడికి చెప్పడానికి. ఇంకా అలాగా అన్నీ చెప్పిస్తాము. ఈ వర్డ్స్ ఈ మాటలు అన్నీ కూడా మాకు ఫ్యూచర్లో మెమరీలో ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే యాడ్ చేశాను. సో క్యూట్గా ఉంటాయి కదా ఇప్పుడు మాట్లాడే మాటలే, అందుకనే. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈ రోజు అయితే చికెన్ కర్రీ పులావ్ చేస్తున్నాను. అండ్ రసం పెట్టి చేతన్ కోసం రైస్ కూడా పెడతాను అనమాట. సో అది ఇంకా అక్కడ వంట అయితే జరుగుతూ ఉంటుంది. నేను మీన్వేల్ ఈ మధ్య వ్లాగ్స్ పోస్ట్ చేయలేదు కదా, సో అది మీతో షేర్ చేస్తాను. ఏంటంటే రీసెంట్గా నేను ఒక 3 days అనుకుంటా వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఒకటేమో షెడ్యూల్లో ఉన్నది ఆల్రెడీ రిలీజ్ అయిందిలేండి. బట్ మిగిలిన 2 days అలా గ్యాప్ ఉంచేసాను. వై బికాస్ నాకు అసలు హెల్త్ బాగాలేదండి. సో ఎందుకో కానీ అసలు ఫుల్ హెడేక్, జలుబు, తుమ్ములు వీటి వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. దట్టు చాలా నీరసం అయిపోయాను. ఇంకా 2 days అయితే ఫుల్ అస్సలు నా వల్ల కాలేదు. నీరసంతో అసలు రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఇంకా అందుకనే వీడియోస్ అవి ఏం ఎడిటింగ్ చేయకుండా కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈరోజు కూడా కొంచెం నీరసంగానే ఉంది.
బట్ ఏంటంటే కొంచెం ఆ వర్క్లో పడి ఆ ట్రాక్లో పడితే తప్ప మనకు ఆ సిక్నెస్ అదంతా పోదు కదా. ఇంకా అందుకనే డిసైడ్ అయ్యి ఇంకా అలాగా కొంచెం కొంచెం ఓపిక ఉన్నంత వరకు మెల్లగా పుష్ చేసుకుంటున్నాను నన్ను నేనే. సో దట్ ఏంటంటే ఇంకొంచెం ఈజీగా త్వరగా రికవర్ అవుతాం కదా. అందుకనే నాకు అలానే అనిపిస్తుంది. బాగా నీరసంగా అనిపిస్తే ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, తర్వాత కొంచెం కొంచెంగా స్లోగా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. సో దట్ మనల్ని మనం పుష్ చేసుకుంటూ ఉంటే మెల్లగా మనకి ఎనర్జీ కూడా స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా అదే ఫేజ్లో ఉన్నాను అనమాట. మాట కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే చేతంతో నాకు ఫుల్ రెస్ట్ దొరకదు. ఆబ్వియస్లీ వీలైనంత వరకు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ గెట్ బ్యాక్ అవుదాం కదా అన్నట్టుగా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే చేతన్కి మా హస్బెండ్ చాక్ పీస్తో నామాలు పెట్టారు. వాడికి అలా చాలా ఇష్టం. గుళ్ళో పంతులు గారు పెట్టుకోవడం చూసాడు అనమాట ఒకసారి. అప్పటి నుంచి పెట్టు నాన్న పంతులు గారు అంటాడు. సో అలా అయితే చాక్ పీస్తో పెట్టారు. భలేగా ఆడతాడు అనమాట. అలా వాడికి ఇష్టం, డ్రెస్ వేసుకోకుండా పంచికట్టు నాన్న పంతులు గారు నామాలు పెట్టు అని అడుగుతాడు. సో తర్వాత అయితే ఇంకా నేను కిచెన్లో వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఈలోగా ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని గిన్నెలని తోమేశాను. అండ్ దాంతోపాటు కింద 2 షెల్ఫ్లు కూడా కొంచెం దుమ్ము పట్టినట్టు అనిపిస్తే అవి కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను అంత నీట్గా సర్దుకుంటాను, సరుకులు కానీ కింద కానీ అంతా చేతను తీస్తూ పెడుతూ ఉంటాడనమాట. వాటి తీసినప్పుడు నేను కూడా ర్యాండమ్గా సర్దేస్తాను, కానీ వాటి ఏమి ఎక్కువగా సర్దను. బికాస్ మనం సర్దినప్పటికీ వాడు మళ్ళీ అవి తీస్తూనే ఉంటాడు. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి వీలైనప్పుడల్లా ఇలా సర్దుకుంటుంటే సరిపోద్ది కదా అన్నట్టుగా లైట్ తీసుకుంటాను అనమాట. సో తర్వాత అయితే ఇంకా వాడు ఆటలు అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టారనమాట, గోవింద నామాలు. సో అవి కూడా పెట్టించుకున్నాడు చక్కగా. ఈ నామాల్లో అయితే నాకు కొంచెం క్యూట్గా ఉన్నాడు అనిపించింది ఇందాక నామాలతో కంపేర్ చేస్తే. సో తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. చేతనికి లంచ్ పెట్టేసి మేము కూడా లంచ్ చేస్తాం అనమాట. ఇంకా బ్యాక్ టు వీడియో షూటింగ్. అస్సలు నాకైతే ఈ షార్ట్ వీడియో షూటింగ్ పెట్టినప్పటి నుంచి కూడా అసలు డే అయితే ఖాళీ ఉండట్లేదండి. ఆ సండే కూడా ఫుల్ హెక్టిక్ అయిపోతుంది అనమాట. కంపేర్ టు నార్మల్ డేస్ సండే ఇంకా హెక్టిక్ అయిపోతుంది. నాకైతే ఆ రోజు నీరసం వచ్చేసింది కూడా. ఈ మధ్య గ్యాప్ కూడా ఇచ్చేసాం, ఎందుకంటే ఇంకా అసలు చేతని చూసుకుని ఇంట్లో పనులు, మా హస్బెండ్ వర్క్స్, స్కూలు, వీటన్నిటితో మాకు చాలా నీరసం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. డే అంతా వెరీ మచ్ ఆక్యుపైడ్ అయిపోతుంది. ఇంకా అందుకని అలా గ్యాప్ ఇచ్చాం అనమాట. మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా చేద్దాం అంటారు. అప్పుడు నేనే ఇంకా పుష్ తీసుకుంటాను తప్ప నార్మల్గా అయితే నాకైతే అలా ఆ వీడియోస్ చేసినప్పుడల్లా ఇంకా ఫుల్ హెక్టిక్ అయిపోద్ది. ఎందుకంటే మాకు చిన్న బేబీ కదా వీడు, దట్టు ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి. మేమిద్దరమే మేనేజ్ చేసుకోవాలి అన్నీ చూసుకోవడం. ఇంకా యూట్యూబ్ నార్మల్ వీడియోస్, వ్లాగ్స్, ఎడిటింగ్, పోస్టింగ్ ఇవన్నీ కూడా. సో అందుకని కొంచెం ఖాళీ ఉండగా ఈ మధ్య గ్యాప్ ఇచ్చాం అనమాట. సో ఇంకా వీడియోస్ అన్నీ షూట్ చేసేసాము. ఇంకా మళ్ళీ పాపం బ్యాక్ టు వర్క్. మా హస్బెండ్ అయితే పాపం ఆయనకి తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా బాగా బుక్స్ చదివి దాని కంటెంట్ రూపంలో, నోట్స్ల రూపంలో రాస్తూ ఉంటారనమాట. అది చాలా ఇష్టమైన వర్క్ ఆయనకి. అసలు ఖాళీ దొరికితే ఏదైనా పని చేస్తారు అంటే అది మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూసారు ఎంత నీట్గా క్లియర్ కట్గా రాస్తున్నారు, చాలా నీట్గా రాస్తారు. అండ్ పిల్లలకు కూడా మంచిగా రైటింగ్ నేర్పిస్తారనమాట. మా హస్బెండ్ అని కాదు కానీ బట్ ఆయన అయితే అసలు తెలుగు విషయంలో చాలా వరకు వర్క్ చేస్తారు, మంచి హార్డ్ వర్క్ చేస్తారనిపిస్తుంది. ఎక్కడ లేని సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఎక్కడ లేని పుస్తకాలు కొంటారు, చదువుతారు, మళ్ళీ అవి వదిలేయకుండా నోట్స్ల రూపంలో ప్రిపేర్ చేస్తారనమాట. దాంతోపాటు పిల్లలకి రైటింగ్ కూడా మంచిగా ఎలా రాయాలి ఏంటి అని ఒక స్కిల్ఫ్గా నేర్పిస్తారు. సో అలా అయితే పాపం ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. మీనివేళ నేను కొంచెం సేమియా పాయసం చేశాను. ఇంకా సర్లే తిందాము, లంచ్ తర్వాత తిందాం అన్నట్టుగా చేసాం, కానీ వీడియోస్ తీసాక తిందాంలే మళ్ళీ టైం అయిపోద్ది అన్నట్టుగా ఇంకా వీడియోస్ తీసాకైతే మేము కొంచెం తింటూ ఉన్నాము. మీనివేళ చేతను కూడా ఇష్టంగా తింటాడు కదా అని చేశాను. ఇక్కడ చూస్తే తీరా ఇంకా నాకు వద్దు నేను తిన్నో అంటూ స్టార్ట్ చేశాడనమాట. వీడి మూడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇష్టంగానే తింటాడు, ఒక్కొక్కసారి ఏంటో మరి అలా చేస్తుంటాడు. సో ఇంక ఈ మధ్య అయితే ఈవినింగ్ స్నాక్ కూడా స్కిప్ చేసేసాడండి. ఏంటో మరి బాగా లావ్ అయిపోతున్నానని ఫీల్ అవుతున్నాడేమో, డైటింగ్ ఏమైనా స్టార్ట్ చేసాడేమో తెలియదు కానీ ఈవినింగ్ స్నాక్ అయితే కంప్లీట్గా మొత్తం స్కిప్ చేసేసాడనమాట. ఇంకేమీ తినట్లేదు, ఏం పెట్టినా నో అంటున్నాడు. ఇంతకుముందు కేక్ చేసినా, సేమియా చేసినా, సగ్గుబియ్యం జావ చేసినా ఏదో ఒకటి ఏది ఉంటే అది అన్నట్టుగా తినేవాడు. బట్ ఈ మధ్య కంప్లీట్గా స్కిప్ చేస్తాడు. వీడికి బలవంతంగా అయితే మనం చచ్చినా ఫీడ్ చేయలేము. ఇంక సర్లే నేను వదిలేశాను, ఇంక ఇది ఒక ఫేజ్ అన్నట్టుగా. తర్వాత ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అప్పటికే టైము 5:30 దాటేసింది, 6 అయిపోతుందిలేండి. ఇంకా సన్సెట్ కూడా అయిపోయి వస్తుంది. ఈలోగా నేను టీ అయితే పెట్టేశాను. అండ్ దాంతోపాటు సినిమా పెట్టుకుని చూస్తున్నాం అనమాట. ఓల్డ్ మూవీస్ చూస్తామని చెప్పాను కదా. ఇవాళ అయితే చిరంజీవిది ఇంద్రసేనారెడ్డి సంథింగ్ మూవీ ఉంటుంది కదా, సో ఆ మూవీ పెట్టుకుని చూస్తూ ఉన్నాము. ఇంకా ఆయనకి టీ పెట్టించాను. ఇంకా చాలాసేపటి నుంచి రాస్తూ ఉన్నారు కదా, అప్పటికే 1 అవర్ పై నుంచి రాస్తున్నారు.
ఇంకా అప్పుడు టీ పెట్టించాను అనమాట. ఆయన అయితే టీ తాగుతూ ఉన్నారు. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా బయటికి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. చేతన్ని కాసేపు అలా బయటికి తీసుకెళ్తాము. అండ్ దాంతోపాటు నేను కూడా పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్కి కూడా హెయిర్ కట్ అవి ఉన్నాయి. ఇంకా వాటన్నిటి కోసం వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయిపోద్ది అనమాట. ఏవో ఒక పనులు ఉంటాయి. ఒక వీక్ గ్రాసరీస్ ఉంటే ఒక వీక్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా మంత్లో వచ్చే 4 వీక్స్లో ఈ మధ్య అయితే హాలిడేస్ 2 వస్తున్నాయిలేండి. ఆ రెండిట్లో ఏదో ఒక పనులే సరిపోతున్నాయి. అసలు సండే వస్తే నాకైతే ఎంత బిజీగా అనిపిస్తుంది. ఇది ఫండే కాదు, ఫ్రస్ట్రేటింగ్ డేలా ఉంది నాకైతే ఈ మధ్య. అస్సలు నాకైతే చాలా టయర్డ్గా అనిపిస్తుంది. దానికేమో మరి నేను ఇంకా టైర్డ్ అయిపోయాను. ఇంకా సిక్ అవడానికి రీజన్ కూడా అదే అయి ఉంటుందిలేండి. ఇంకా ఫుల్ వర్క్ ఎక్కువైపోతుంది. ఇంకా ఈ షార్ట్ వీడియోస్ పెట్టుకున్నాక ఇంకా ఎక్కువైందని చెప్పాలి. ఎందుకంటే షూటింగ్, ఎడిటింగ్, పోస్టింగ్ ఇవన్నీ కూడా చాలా పని కదా. సో అందుకనే నెక్స్ట్ నేను కూడా రిలాక్స్డ్గా కూర్చుని టీ అయితే ఎంజాయ్ చేశాను అనమాట. ఇంక ఈ టీ తాగితే కాసేపు ఆ హెడేక్, ఆ స్ట్రెస్ అంతా పోయినట్టు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. చాలామంది టీ అందుకే తాగుతారేమో. నాకు ఇంతకుముందు అస్సలు టీ అలవాట్లేదు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా నేను అసలు టీ తాగలే. ప్రెగ్నెన్సీ కన్నా బిఫోర్ కొంచెం అలవాటైంది. నాకు కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కాస్త టీ తాగితే రిలీఫ్ వస్తుంది అన్నట్టు ఒకసారి తాగేదాన్ని. ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా అసలు హెడేక్ భరించలేక స్లీప్లెస్నెస్ వల్ల ఇంకా అలా టీ అలవాటు అయిపోయింది అనమాట. కానీ టీ అసలు మంచిదిగా తాగకూడదు. బట్ ఏంటంటే ఇంకా 2 సార్లు తాగకపోతే ఇక ఆ రోజు పని చేయడం అవ్వట్లేదు అనమాట. బాడీ ఫుల్ స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది ఇంకా అందుకనే. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ చేతనికి కొంచెం డిన్నర్ అర్లీగా పెట్టేసి ఇంకా మేమైతే పార్లర్కి వచ్చాము. అప్పటికి అరౌండ్ టైం 7 o'clock అలా అవుతుంది. ఇంకా 6:30కి అలా ఫీడ్ చేస్తానులేండి. ఎందుకంటే వాడు కొంచెం డిన్నర్ ఎర్లీగా తినేస్తున్నాడు ఈ మధ్య. స్నాక్స్ స్కిప్ చేస్తున్నాడు కాబట్టి 6:30, 7 కల్లా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా మ్యాక్సిమం అనిపించానండి. ఇంక ఇంటి దగ్గర నార్మల్గా పడుకునే ముందు అయితే ఒక గ్లాస్ మిల్క్ తాగుతాడు అనమాట. ఇంకా డిన్నర్ పెట్టేసి తీసుకొచ్చా కదా, ఇంక వెళ్ళిన తర్వాత ఒక గ్లాస్ మిల్క్ ఇస్తే సరిపోతుంది. చిన్న గ్లాస్తోనే తాగుతున్నాడు. ఇంకా అలా అలవాటు చేద్దాం స్లోగా అన్నట్టుగా ఇంకా అలా అయితే స్కిప్ చేసా. కంప్లీట్గా మానేసాడులేండి. ఇంకా నేను సూన్ ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అడిగి ఉన్నారు బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎలా స్టాప్ చేశారు ఏంటి ఇవన్నీ షేర్ చేయమని చెప్పేసి. నేనైతే చాలా జెంటిల్ వేలో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా చేశాను. బట్ అదంతా కంప్లీట్గా నాకు మంచిగా వర్కౌట్ అయింది. అది నేను సూన్ ఒక వ్లాగ్లో మీతో డీటెయిల్గా షేర్ చేస్తాను. హోప్ న్యూ మామ్స్కి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు కదా. సో ఇక్కడైతే ఇంకా పార్లర్కి వచ్చాము. శామంటైమ్ బ్యూటీ పార్లర్ అయితే మనకి డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లోకి చేంజ్ చేశారండి. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఆపోజిట్లో కనిపిస్తుంది. సో ఎస్ఆర్ బ్యూటీ పార్లర్ అని అయితే న్యూగా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ పార్లర్ కూడా పెద్దగా స్టార్ట్ చేశారు. స్పేస్ ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ నేమ్ చెప్తే కూడా మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. లక్ష్మి గారు అయితే ఇంకా బ్రైడల్లో చాలా వరకు ఆరితేరిపోయారని చెప్పాలి. సెలబ్రిటీస్కి కూడా మేకప్ ఆర్టిస్ట్ లాగా మేకప్ కూడా చేస్తున్నారు. రీసెంట్గా బిగ్ బాస్ ఆర్టిస్ట్కి కూడా ఆల్రెడీ మేకప్ అయితే చేశారనమాట భీమవరం వచ్చినప్పుడు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మెన్స్కి కూడా చాలా వరకు మంచి సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. తిను మణికంఠ లక్ష్మి గారు వాళ్ళ బ్రదర్ అనమాట. ఈయన కూడా చాలా మంచి హెయిర్ స్టైల్స్ అయితే చేస్తూ ఉంటారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.